హలో అందరికీ ఈరోజైతే నేను ఆలూ ఫ్రై చేశానండి. ఇదైతే మా అత్తమ్మ స్టైల్ కొబ్బరి వేసి చేస్తారు, ఎండు కొబ్బరి. ఒకసారి చూసేయండి. దీనికోసం ఒక మసాలా తయారు చేసేసుకుందామండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి కూడా కంటారు చూసారా, ఒకటి ఫుల్ వేసేసాను. అందులోనే కొంచెం జీలకర్ర అండ్ కారం అండి. మనం కూరలో ఎంత వేస్తామో దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను. మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉంటాయి కండి, రెబ్బలతో అయినా వేసుకోవచ్చు, తీసేసి అయినా వేసుకోవచ్చండి. ముందే వేయడం వల్ల ఏంటంటే మనకి పేస్ట్ నలగదు. నెక్స్ట్ ఆ మసాలా పక్కన పెట్టేసుకొని ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకొని కడిగి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉంటాయి కండి, సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగుతాయి అన్నమాట. అందులోనే పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి మంచిగా ఉడికింది 50% అన్నప్పుడు అందులోకి ఉప్పు ఉంటుంది కండి. ముందే వేయడం వల్ల ఏంటంటే మనకి స్టిక్ అయిపోతూ ఉంటుంది ప్యాన్కి. చూసారా, ఇది కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇందులో ఏం వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. మంచిగా మిక్స్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. పీస్ అనేది పూర్తి మగ్గిపోవాలి. చూపిస్తాను చూడండి, ఇలా కట్ చేస్తే కట్ అయిపోవాలి. చూసారా, ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందాక రెడీ చేసుకు పెట్టుకున్న పౌడర్ ఉంది కండి, ఆ పౌడర్ వేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కారం పచ్చి స్మెల్ పోయేంత వరకు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.